అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. అభిమానస్తులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. వ అలైకుం అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్, ఈరోజు మనం సూరతుల్ అన్ఫాల్ తోటి ఇక్కడ ఉన్నాము. సూరతుల్ అన్ఫాల్ అని ఈ సూరాకి ఎందుకు నామకరణం చేయడం జరిగిందంటే, ఇదే సూరాలో మొదటి ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యస్అలూనక అనిల్ అన్ఫాల్, వారు నిన్ను గురించి అడుగుతున్నారు అని ప్రస్తావించాడు కనుక ఈ సూరా అన్ఫాల్ అని నామకరణం చేయడం జరిగింది. ఇక అన్ఫాల్ అని నఫల్ యొక్క బహువచనం. నఫల్ అంటే అదనపు వస్తువు కనుక నఫిల్ నమాజ్ అంటారు కదా, అసలు అది నఫల్. అది నఫల్ నుండి అన్ఫాల్. సరే, మరి ఇది అన్ఫాల్ అనేది ఎందుకు చెప్పారంటే, యుద్ధ యొక్క ప్రాప్తిని ఏమంటారు? అన్ఫాల్ అంటారు. మరి ఆ పేరు దీనికి ఎందుకు ఉంది అంటే, పూర్వ యొక్క ప్రవక్తల యొక్క సముదాయాలకు యుద్ధ ప్రాప్తి నిషిద్ధంగా ఉండేది. ఒక చోటు పెడితే ఆ యుద్ధ ప్రాప్తిని తీసుకెళ్లి ఒక అగ్గి వచ్చి ఆ యుద్ధ ప్రాప్తిని మొత్తం హరించి వెళ్ళిపోయేది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సముదాయానికి మాత్రం తన ఈ అన్ఫాల్ అంటే యుద్ధ ప్రాప్తిని ధర్మసమ్మతం చేయడం జరిగింది కనుక అన్య సముదాయాలకు లేని అదనపు వస్తువు మనకు లభించింది. అది దీని యొక్క అర్థం. ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇది మదనీ సూరా. 30 మరియు 36వ ఆయత ఏదైతే ఉందో, ఈ రెండు యొక్క ఆయతులు మక్కీ యొక్క ఆయతులు. ఇది మసాని, సబఉల్ మసాని అంటే 7 సూరాలు ఉన్నాయి. ఇన్షాల్లాహ్ వాటిని తర్వాత మీకు తెలియజేస్తాను. ఆ 7 సూరాల్లోని ఒక సూరా ఇది. దీని యొక్క ఆయతుల సంఖ్య 75. క్రమానుసారం ఇది 8వ సూరా. ఈ సూరా సూరతుల్ బక్రా తర్వాత అవతరింపజేయబడింది. ఈ సూరాలో కుటుంబ ఆదేశాలు, యుద్ధ సంధి, యుద్ధ ప్రాప్తి ఆదేశాలు ఉన్నాయి. ఇది 10వ భాగంలో ఉంది. ఇందులో ఒక హిజ్బు ఉంది, 2 రుబోలు ఉన్నాయి. ఇక ముఖ్యాంశాలు మనం తీసుకున్నట్లయితే, ఇది మదనీ సూరాలోనిది. ఇందులో యుద్ధ సమయంలో విశ్వాసులు పాటించాల్సిన యుద్ధ నీతి ప్రస్తావన ఉంది. సంధి కోసం అవలంబించాల్సిన విధి విధానాలు ఉన్నాయి. యుద్ధ ప్రాప్తిని ఎవరికి ఎంత ఇవ్వాలన్న వివరణలు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా పాటించడం ప్రతి ముస్లిం మీద తప్పనిసరి. అవతరణ నేపథ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, బద్ర్ యుద్ధానంతరం బద్ర్ మహాసంగ్రామం అనే చోటు చేసుకునేది. దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఏమిటి మీరు ఆయుధాలను పక్కన పెట్టేశారా? మేమేమో నమ్మక ద్రోహానికి పాల్పడిన వారిని ఓ పట్టుపట్టాలని ఉన్నాము. పదండి, అల్లాహ్ బను ఖురైజా విషయంలో వారికి బుద్ధి చెప్పాల్సిందిగా అనుమతి ఇచ్చాడు అన్నారు. అప్పుడు సరేనా, ఈ ఆయతులు అనేవి అక్కడ ఇది ఉంది, సరి చేసుకోండి. ఈ ఆయతులు అవతరించాయి. ఆ ఆయతు కింద ఇవ్వడం జరిగింది. ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనే నమ్మక ద్రోహం జరుగుతుందనే భయం ఉంటే, మీరు ఇరుపక్షం వారు సరి సమానులని తెలుపటానికి వారి ఒప్పందాన్ని వారి వైపుకు విసిరివేయి. అంటే బను ఖురైజా వీరు మాట ఇచ్చారు. అదే మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ మదీనాకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చారు. సంధి సమయంలో కానీ యుద్ధ సమయంలో కానీ మేము మీకు తోడుగా ఉంటామని మాట ఇచ్చారు. అయితే బద్ర్ సంగ్రామ సమయంలో వారిని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు, మాట తప్పారు కనుక వారిని బుద్ధి చెప్పే నిమిత్తం దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ఈ ఆయత తీసుకుని వచ్చారు. ఈ ఆయత తీసుకున్న తర్వాత మళ్ళీ వారికి వెళ్ళి చెప్పాల్సిన ఒక గుణపాఠం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి వచ్చారు. సరే, అలాగే సాద్ బిన్ జుబైర్ రజియల్లాహు తఆలా కథనం ప్రకారం బద్ర్ సంగ్రామం వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి విశ్వాసి 10 మంది అవిశ్వాసులతో పోరాడాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖరారు చేశాడు. ప్రతి విశ్వాసి 10 మంది అవిశ్వాసులతో పోరాడాలని వారి మీద ఖచ్చితంగా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇందులో బద్ర్ సంగ్రామం. అయితే బద్ర్ సంగ్రామంలో విజయం లభించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క భారాన్ని తగ్గిస్తూ, ఇప్పుడు మీలో 100 మంది 200 మందిని జయించగలరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియదు. అంతకుముందు ఏమన్నాడు? 100 మంది ఉంటే 1000 మంది అన్నారు. ఇప్పుడు ఏమంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? 100 మంది ఉంటే 200 మందిని మీరు జయించగలరని యొక్క ఈ బరువు ఏదైతే ఉన్నదో, బాధ్యత బరువు, దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తగ్గించాడు. ఇది సూరతుల్ అన్ఫాల్ కి సంబంధించిన ముఖ్తసర్ యొక్క పరిచయం. ఇందులో అల్హమ్దులిల్లాహ్ ఒక యుద్ధ నీతికి సంబంధించింది కానీ, సంధికి సంబంధించి కానీ, యుద్ధ ప్రాప్తికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించిన అన్య విషయాలు కానీ, చాలా విషయాల ప్రస్తావన సూరతుల్ అన్ఫాల్లో ఉంది. కనుక ఈ ముఖ్తసరి పరిచయం మీ ముందర ఎందుకు పెట్టడం జరుగుతుంది అంటే,
దీన్ని ప్రేరణగా తీసుకొని ఆ సూరా చదువుతారని, అలాగే ఒక సూరా చదవక ముందు ఇందులో ఈ విషయాలు ఉన్నాయక పాయింట్అవుట్ అనేది మనకు ఉన్నట్లయితే మనం దాని మీద దృష్టి కేంద్రీకరించి దాని నుండి గ్రహించే యొక్క అవకాశం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ అవగాహనకు సద్భాగ్యాన్ని కలుగజేయుగాక.